హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 8 అవుతుంది టైము. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షవరింగ్ సో మచ్ ఆఫ్ లవ్ ఆన్ మై వీడియోస్ అనమాట. కొంచెం గ్యాప్ వచ్చిందో లేదో చాలామంది అడుగుతూ ఉన్నారు ఎప్పుడు వ్లాగ్ పోస్ట్ చేస్తున్నారు అని చెప్పి. సో హియర్ ఐ యామ్ విత్ వన్. సో మార్నింగ్ డైలీ క్లీనింగ్ రిచువల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఐఎమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు మేక్ సమ్ కాఫీ ఫర్ మై సెల్ఫ్ అనమాట. సో సమ్మర్స్ ఆర్ హిట్టింగ్ రియలీ హార్డ్ కదా. మాకైతే అసలు బెడ్రూమ్లో తప్ప ఇంకా ఏ రూమ్లోనూ ఉండలేకపోతున్నాం వితౌట్ ఏసీ. ఇట్స్ బీయింగ్ దాట్ డిఫికల్ట్. సో హాట్ కాఫీస్ ఇస్ అ బిగ్ నో ఫర్ మీ. సో ఇఫ్ ద వెదర్ ఈస్ హాట్ మై కాఫీ ఈస్ కోల్డ్. ఇఫ్ ద వెదర్ ఈస్ కోల్డ్ మై కాఫీ ఈస్ హాట్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. వేసానమ్మా, స్ప్రేతో వేసాను, అన్నిటితో వేసాను. ఏం కావాలి బాబు, నీకు ఆకలేస్తుంది? కుక్క బిస్కెట్ తిను కుక్క. వచ్చింది కుక్క. అలా తింటారా? బిస్కెట్ ఎలా తింటారు చెప్పు. నో, అది బాబా అంటే అలా తింటుంది. వీడియోలు చూడడమును ఇట్లా చేయడం బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని. నానా బయట చేస్తాను. బ్యాడ్ గర్ల్ అంటారు స్కూల్లో అందరూ. ఈ రోజు కాదు, రేపు సో ఈ సాటర్డే చాలా రిలాక్స్డ్ సాటర్డే అనమాట. వి జస్ట్ ఎట్ అండ్ స్లెప్ట్. ఇంతకుమించి ఇంకేం చేయలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. బికాస్ ద హోల్ వీక్ వాజ్ రియలీ బిజీ వీక్ అనమాట. సో ఈరోజు రిలాక్స్ అయ్యి ప్లెజెంట్గా అట్లా ఉందామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో ఫర్ ద బ్రేక్ఫాస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇడియప్పం. సో మేము ఈ ఇడియప్పం కేరళలో ఉన్నప్పుడు, అత్తమ్మ కేరళకి వెళ్ళినప్పుడు, మేము టూర్కి వెళ్ళినప్పుడు కూడా బాగా తిన్నామన్నమాట. దిస్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఫ్రమ్ కేరళ. సో అప్పటి నుంచి వచ్చిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. అలా డిలే చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ ద క్రేవింగ్ టుడే అండ్ డిసైడెడ్ టు మేక్ సమ్ ఇడియప్పం అనమాట ఫర్ ద బ్రేక్ఫాస్ట్. ఈ ప్రొసీజర్ కూడా చేయడం చాలా సింపుల్ అనమాట. బియ్యపిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనం పిండిని మెత్తగా చేత్తో కలుపుకోవాలి కొంచెం చల్లగా అయిన తర్వాత. సో పిండి చేతికి అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ కొంచెం రబ్ చేసుకుంటూ హ్యాండ్స్ మీద పిండిని కలుపుకుంటూ ఉండాలన్నమాట. అండ్ అది కొంచెం ఒక 10 minutes నానపెట్టుకోవాలి. సో మీన్ వైల్ దానిలోకి నేను వెజ్ కుర్మా కూడా చేస్తున్నాను. దట్ ఈస్ ఆల్సో విచ్ ఇస్ గోయింగ్ టు బీ ఇన్ కేరళ స్టైల్. చిల్లీ పౌడర్ లేకుండా చిల్లీస్తో, పెప్పర్తో అండ్ కోకోనట్తో చేస్తామన్నమాట ఈ వెజ్ కుర్మా. దిస్ ఈస్ ద బెస్ట్ కాంబో ఎవర్. ఒకవేళ ఇలా కాదు అనుకుంటే యూ కెన్ ఆల్సో యూజ్ కోకోనట్ చట్నీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుట్నాలు, కోకోనట్
కోకోనట్ యాడ్ చేసుకుని వాటరీగా చట్నీ చేసుకుని ఇందులో తింటే చాలా బాగుంటుంది. బట్ వీ ప్రిఫర్ దిస్ కర్రీ రాదర్ దెన్ ద చట్నీ. పిండి కొంచెం మనం మెత్తగా కలుపుకుంటాం కదా, సో అది అంటుకోకుండా ఉండడానికి నేను ఈ జంతికలు వేసే గన్ ఉంటుంది కదా, దానిలో కూడా కొంచెం ఆయిల్ రబ్ చేశాను అనమాట. సో దట్ ఈజీగా రన్నీగా అది వేయడానికి, ఇడియప్పం వేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ మీ దగ్గర ఎంత సన్న ఏమంటారు బ్లేడ్ ఉంటే అంత సన్నది పెట్టుకుంటే చాలా డెలీషియస్గా ఉంటుంది అండ్ తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. అండ్ గీ రబ్ చేసుకోవడం ఈజ్ ఆప్షనల్. నాకైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి అది అతుక్కోకుండా రావాలి, ఫ్రీగా ఉండాలి అని చెప్పి నేను వేస్తున్నాను అనమాట. సో మీరు ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే యూ డోంట్ రబ్ ఇట్. సో ఈ డిష్ని ఇంట్లో చేయడానికి కారణం ఏంటంటే మనకి ఏ రెస్టారెంట్స్లోనూ అంత ఈజీగా ఇది దొరకదు. ఒకవేళ దొరికినా ఆ టేస్ట్ వస్తుందో రాదో అని చెప్పి తెలీదు. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ మేకింగ్ ఇట్ హోమ్ ఫర్ ద ఫస్ట్ టైం. బట్ ఎస్, ట్రస్ట్ మీ, దిస్ ప్రాసెస్ ఈజ్ సో సింపుల్ అండ్ దిస్ డిష్ ఈజ్ really delicious. సో ఇడియాప్పం స్టీమ్ అయ్యేలోపు ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ద కర్రీ అనమాట. సో కర్రీకి ఒక కుక్కర్లో, మినీ కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకుని అందులో కొంచెం జీరా అండ్ బే లీవ్స్, బిర్యానీ ఆకులు అంటారు కదా, అది యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, ఒక రెడ్ చిల్లీ అండ్ మీ దగ్గర ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, వాట్ నాట్, ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఉన్న వెజిటబుల్స్లో నేను క్యారెట్ ఇంకా ఆలు యాడ్ చేసి చేస్తున్నాను.
సో వెజిటేబుల్స్లో కొంచెం పసుపు, సాల్ట్, వాటర్ యాడ్ చేసుకుని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. దిస్ ఇస్ జస్ట్ టు మేక్ ద ప్రాసెస్ సింపుల్ అండ్ క్విక్. ఒకవేళ మీరు కడాయిలో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. అండ్ దీనిలో వన్స్ వెజిటేబుల్స్ ఉడికిపోయిన తర్వాత కోకోనట్, కాజు అండ్ గసగసాలు పేస్ట్ చేసి వాటరీగా అందులో యాడ్ చేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట, పెప్పర్ యాడ్ చేసుకొని. పెప్పర్ నేను కొంచెం ఆవేశంలో ఎక్కువ వేసాను, మీరు అంత వేసుకోకండి, చాలా ఘాటుగా ఉంటుంది. కూర ఇలా తీసేయాలి ఇంకా. అయిపోయినాయా? అండ్ దిస్ వాజ్ ఎ సూపర్ హిట్ రెసిపీ అనమాట. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ అవర్ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఎట్ ద వీకెండ్స్ నౌ. కర్రీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది, కొంచెం పెప్పర్ ఎక్కువైందంటే కొంచెం చూసేసుకోండి మీరు. అంటే ఘాటు బాగా తినే వాళ్ళకైతే ఇట్ వుడ్ బీ డెఫినెట్లీ ఆల్ రైట్. నూడిల్స్ ఇట్లేదా పొడి వేసి తిందు కానీ. పొడి వేసి నీకు ఇష్టం తిని చూడు ఒకసారి. సో పోస్ట్ బ్రేక్ఫాస్ట్ డ్రింక్ వచ్చేసి నేను మజ్జిగ చేస్తున్నాను అనమాట, కొంచెం సాల్ట్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేసి. ఇట్ రియలీ హెల్ప్స్ ఫర్ ద డైజెషన్. మోహన్ ఓకే, బై ద టైమ్ వీ కంప్లీటెడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 11 in the morning అనమాట. అండ్ వన్ మోర్ న్యూ థింగ్ టు మై వీడియోస్ అండ్ ఆల్సో ద హౌస్, ఈ వాల్ని మేక్ ఓవర్ చేద్దామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. అండ్ ఫైనలీ ద టైమ్ ఈస్ హియర్. ఎందుకు మేక్ ఓవర్ అని అంటే, నేను ఒక 3 months ఆర్ 4 months బ్యాక్ మిమ్మల్ని అడిగాను నా వ్లాగ్స్లో, నేను ఫ్యాషన్ కంటెంట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, హూ వాంట్స్ టు వాచ్ అని చెప్పి. మెనీ ఆఫ్ యూ హ్యావ్ రెస్పాండెడ్ అండ్ ఆస్క్డ్ మీ టు డూ ద ఫ్యాషన్ కంటెంట్ యాజ్ వెల్. ఐ వాజ్ రియలీ ఓవర్వెల్మ్డ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో ఆ తర్వాత కూడా మీరు ఇచ్చిన ఎనర్జీతో బూస్ట్ అయ్యి ఒక మింత్రా కుర్తీ హాల్ అని చెప్పి ఒకటి చేశాను. ఆ వీడియో నాకు నేనే చూసుకున్నప్పుడు ఎందుకు ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ దట్ మచ్ అనమాట. అంటే ఇలా కాదు, ఇంకా క్లాసీగా ప్లాన్డ్గా బాగా చేయాలి. అండ్ కొంచెం బ్యాక్ అండ్ వర్క్ కూడా నేను దాని గురించి ఆల్ దిస్ 3 months or 2 months నేను చేసుకున్నాను నాకు టైం దొరికినప్పుడు, టు గివ్ యూ ద బెస్ట్ లింక్స్, బెస్ట్ డ్రెస్సెస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. సో ఆ ప్రాసెస్లోనే ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రాసెస్ అనమాట. సో షూట్ చేయాలి ఏదైనా ఫ్యాషన్ కంటెంట్కి అని అంటే, ఐ ప్రిఫర్ అ క్లాసీనెస్ అండ్ ఆల్సో మంచి కంటెంట్ ఇవ్వాలి అనేది నా ఇంటెన్షన్.
సో దానికోసం నేను ఖర్చు పెట్టాలి అనుకున్నా కూడా యూనో ఐ జస్ట్ సేవ్ సమ్ మనీ ఫర్ దాట్ యాజ్ వెల్. సో ఫైనలీ ఐఎమ్ హియర్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ డ్రాప్ ఒకటి మంచిగా ఉండాలి, ఒక థీమ్ ఉండాలి, దాన్ని నన్ను రిప్లికేట్ చేస్తూ అని చెప్పి అని అనుకున్నాను. సో దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ దిస్ వాల్ టు బీ అ గుడ్ వాల్ ఫర్ ఆల్ మై ఫ్యాషన్ కంటెంట్ వీడియోస్ స్పెషల్లీ. సో థాట్స్ మనమైనా ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక పర్సన్ ఉండాలి కాబట్టి ఐ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ మహి. సో మహేశ్వరి తను చాలా బాగా ఆర్ట్స్ చేస్తుంది అనమాట. ప్రొఫెషనల్గా ఎప్పుడు చేయలేదు, బట్ షీ డస్ లాడ్స్ అండ్ లాడ్స్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్, లైక్ ఇలా డ్రాయింగ్స్ వేయడం కానీ, స్కెచ్ చేయడం కానీ, ఫ్యాబ్రిక్ పెయింట్స్ చేయడం కానీ, రెజిన్ ఆర్ట్స్ చేయడం కానీ, షీ డస్ సో మెనీ ఆర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఫస్ట్ నాకు మైండ్లో పాప్ అయింది తినే లైక్ బెస్ట్ పెయింటింగ్ వేయాలి. ఇది వాల్ పేపర్ కూడా నేను వేయచ్చు, ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ థింగ్ ఇలా యూనో కస్టమైజ్ చేసి వాల్ పేపర్ తీసుకొచ్చి డైరెక్ట్గా అతికిచ్చేయడం. బట్ ఐ వాంటెడ్ రియలీ టు బి క్రియేటివ్ ఆన్ దిస్ అనమాట. బట్ నేను ఇలా ఆకులు పువ్వులు మేనేజ్ చేసేస్తా కానీ ఇంత స్కెచ్ ఐ రియలీ డోంట్ డూ ఇట్. అండ్ అంత ఓపిక టైం కూడా నా దగ్గర లేదు. దెన్ ఐ అప్రోచ్డ్ హర్ అనమాట. అండ్ తినేంటంటే మేము ఒకటే అపార్ట్మెంట్లో కలిసి ఉండేవాళ్ళం ఇది వరకు మా పాత ఇంట్లో. వీళ్ళు పైన ఉండేవాళ్ళు, సేమ్ ఫ్లాట్, మేము కింద ఉండేవాళ్ళం అనమాట. సో దట్స్ వేర్ ఐ హ్యావ్ సీన్ హర్ ఆర్ట్ వర్క్. అండ్ ఈ వాల్ ఇలా క్రియేట్ చేయాలి అనగానే నాకు ఫస్ట్ వచ్చిన థాట్ మహేశ్వరి అనమాట. సో నేను వెంటనే అప్రోచ్ అయ్యాను అండ్ చెప్పాను ఇలా నా థాట్స్ ఉన్నాయి, వుడ్ యూ లైక్ టు హెల్ప్ మీ అంటే వితౌట్ సేయింగ్ ఎనీ వర్డ్స్ షీ వాజ్ లైక్ హ్యాపీ టు హెల్ప్ మీ అనమాట. అండ్ షీ టుక్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేడ్ దిస్ వాల్. ఓకే, ఈ వాల్ని నేను ఇప్పుడు వాల్ పేపర్ వేసి లేకపోతే ఇంకేదన్నా కూడా చేసి ఈజీగా చేసేయచ్చు, బట్ నాకు అలా చేయడం ఇష్టం లేదు. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ ఆర్ట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఓకే, నేను సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు కదా అని మీలో చాలామంది అడగచ్చు. సో నేను ఆకులు పువ్వులు ఇలా మేనేజ్ చేసి వేసేస్తాను, కానీ ఇంత ఆర్ట్ ఐ రియలీ కాంట్ డూ ఇట్ అనమాట. సో ఐ థాట్ షీ వుడ్ బి ద రైట్ పర్సన్ టు మేక్ ఇట్. అండ్ బ్లైండ్గా ట్రస్ట్ చేసి తన ఆర్ట్ వర్క్ చూశాను కాబట్టి ఐ కెప్ట్ హర్. సో ఏంటంటే నేను తనకి చెప్పాను అనమాట ఎట్లా ఉండాలి, కాన్సెప్ట్ ఏంటి అని. సో దట్స్ వేర్ వీ హ్యావ్ సీన్ మల్టిపుల్ ఇమేజెస్, ఏది సూట్ అవుతుంది, ఏది బాగుంటుంది, ఏది బాగోదు, అలా చాలా థాట్స్తోని దెన్ ఫైనలీ వీ ఎండెడ్ అప్ విత్ దిస్ పర్టికులర్ పిక్చర్ అనమాట. సో ఎండ్లో నేను మీకు మొత్తం కంప్లీట్గా చెప్తాను అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది. అండ్ ఇది చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా ఆర్ట్ ఇట్ టుక్ లాడ్స్ అండ్ లాడ్స్ ఆఫ్ టైమ్ ఫర్ హర్ అనమాట. చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసింది. వాల్ పెద్దగా ఉంది అండ్ దీనికి ముందు మనిషి బొమ్మ వేద్దాము అనుకున్నాం కాబట్టి ఇట్ డెఫినెట్లీ నీడ్స్ అ గ్రిడ్. అంటే ఎంత సెంటీమీటర్స్లో నెక్ రావాలి, హిప్ రావాలి, లెగ్స్ రావాలి అలా అని చెప్పి. సో ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైమ్ ఫర్ హర్, బట్ స్టిల్ షీ డిడ్ ఇట్ with lots and lots of patience అనమాట. సో ఫైనల్లీ దీని కాన్సెప్ట్ ఏంటి అని అంటే విచ్ రిప్లికేట్స్ మీ ద పర్సన్ హూ లవ్స్ గ్రీనరీ. సో ఆ 2 లీవ్స్ దాన్ని ఇండికేట్ చేస్తాయి అనమాట. అండ్ ద పర్సన్ హూ లవ్స్ ఫ్యాషన్ అండ్ like shooting the content. So the girl who is sitting on the stool creating the content with a good camera I mean a posh camera and dressed really very well, trendy-ga kanipistu. So ila something which replicates my kind of personality అని చెప్పి అనుకున్నాం. ఓకే, ఈ అమ్మాయి సన్నగా ఉంది, నేను సన్నగా లేను కదా అని చెప్పి కామెంట్ చేయకండి. ఐ ఆల్సో టోల్డ్ యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఆన్ డైట్ ఫ్రమ్ మండే అండ్ స్టార్టింగ్ మై వెయిట్ లాస్ జర్నీ. సో దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. ఇంత సన్నగా అయితే అవ్వను, బట్ యా నా పర్సనాలిటీకి నేను ఎలా బాగుంటానో సూట్ అయ్యి ఐఎమ్ గోయింగ్ టు make over myself anamata. So that's the story of this wall, and thank you so much Maheshwari, you did a really really great job. I hope the videos come in a best and the right way with this, and I also did some shopping for the rest of the stuff as well. So yeah, that's all for this video. See you all in the next video really very soon. Ee video intartho samaptam.